ఈ నెల 12వ తేదీన మాజీ సీఎం కేసీఆర్ పర్యటనను విజయవంతం చేసేందుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కృషి చేస్తున్నారు. ఎస్ఆర్ఆర్ కాలేజీలో సీఎం కేసీఆర్ పాల్గొనబోయే బహిరంగ సభ కథనపేరి ఏర్పాట్లను అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇప్పటికే బహిరంగ సభ వేదికను ఎక్కడ వేయాలి, ఎంత ఉండాలి అని పరిశీలించడం గంగుల. తాజాగా కథనపేరి సభకు తరలివచ్చే బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల వాహనాలను నిలిపేందుకు కావలసిన పార్కింగ్ స్థలాలు గుర్తించారు. మేయర్ సునీల్ రావుతో కలిసి పార్కింగ్ కోసం గుర్తించిన స్థలాలను పరిశీలించారు. కథనపేరి సభకు పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 1,00,000కు పైగా జనాలు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు గంగుల. ఒక్క కరీంనగర్ నియోజకవర్గం నుంచే 20,000 మంది రానున్నారని, మానకొండూరు, హుజురాబాద్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల ఒక్కో నియోజకవర్గం నుంచి 15,000 మంది రైతులు, యువకులు, మహిళలు హాజరవుతున్నట్టు వెల్లడించారు. సిరిసిల్ల, వేములవాడ, హుజురాబాద్, మానకొండూరు నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాలకు సెయింట్ జాన్, సెయింట్ ఆల్ఫోర్స్ పాఠశాలలో, కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాల కోసం రేకుర్తి, ఈద్గా, శుభం గార్డెన్లో మరియు కార్లు, ఆటోలతో పాటు చిన్న వాహనాలను డీమార్ట్ వద్ద పార్కింగ్ స్థలం గుర్తించినట్లు వెల్లడించారు.